ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో కీన్వా పులావ్ చేస్తున్నాము. మనము కొంచెం గీ కొంచెం కోకోనట్ ఆయిల్ తాలింపు గింజలు వేసుకున్నాక మనకు బగారాకి మనం నార్మల్గా ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామో అవే వాడుకుంటాము ఇందులో కూడా. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, పచ్చి బఠానీ సరిపడంత లేవు, ఉన్నవి అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ క్యాలీఫ్లవర్ ఇవి కలిపి మనము అందులో వేసుకోవడమే. సో అవి కొంచెం ఫ్రై అవ్వాలి. వేసుకున్నాం కదా మనము పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్, క్యారెట్, తర్వాత మనము కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాము. బీన్స్ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవడానికి అవి కూడా మనం వేసేద్దాము. లాస్ట్కి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మాత్రమే కొంచెం పక్కకు పెట్టుకుందాము. లాస్ట్ ఫైనల్ కూడా కొంచెం వేసుకోవాలి కదా. సాల్ట్ ఇంతకుముందు నేను ఇక్కడ సాల్ట్ వేసానండి. ఇలా గ్రీన్ వెజిటేబుల్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అండ్ అంటే కొంచెం వీకెండ్స్లోనే కదా మనకు టైం ఎక్కువగా దొరికేది. సో అందుకని ఆ టైంలోనైనా కూడా మనం నచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటే హ్యాపీగా ఉండొచ్చు. ఆ డే కూడా బాగుంటుంది. ఇష్టమైన ఫుడ్ ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి తినాలి అనేసి. ఇలా గ్రీన్ వెజిటేబుల్స్ తినాలి. అండ్ క్యాలీఫ్లవర్ అందరికీ కొంచెం మంచిగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను కీన్వా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కీన్వా పులావ్ యాక్చువల్గా. ఇది వీకెండ్స్లో ఇలా ట్రై చేసుకోండి. ఓపిక ఉన్న వాళ్ళు వీక్ డేస్లో కూడా ట్రై చేసుకోండి. చాలా చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. అండ్ షుగర్ పేషెంట్స్కి ఇది ఇంకా ఇంకా మంచిది. ఫిజిక్ కూడా చాలా బాగుంటుంది ఇలా డైట్ ఇలా ప్రిపరేషన్లో ఉంటే. అండ్ కోకోనట్ ఆయిలే కదా, అసలు మీకు ఎంత తిన్నా కూడా పొట్ట కూడా కొంచెం ఏమాత్రం కూడా మీకు ఇట్లా ఉబ్బినట్టుగా అలా కూడా మీకు ఏమలా అనిపించదండి. ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అవుతుంది కదా, ఇంకా ఇలానే కొంచెం ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆ క్యాలీఫ్లవర్ కూడా వచ్చాక అప్పుడు మనం కీన్వా రైస్ని కూడా ఇందులో వేసుకొనేసి కొంచెం ఫ్రై చేద్దాము. ఫ్రై చేశాక వాటర్ వేసేసుకొనేసి బాయిల్ చేయడమే. సేమ్ ఇంకా మీరు జనరల్గా బగారా రైస్ ఎలా మీరు వండుకుంటారో అలానే ఇది కూడా వండుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు మనకు కొంచెం అది వేగాయి కదా, ఒకసారి మనము ఓపెన్ చేసేసుకొని లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాము. కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఘాటు కూడా ఎక్కువగానే మంచిగానే వస్తుంది, కానీ నెయ్యి ఫ్లేవర్ ఇలా తెలుస్తుంది మంచిగా ఆ ఘాటులో. మిగతా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాము. ఇలా ఫ్రై అయ్యాక ఇంకా మీకు గీ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం గీ మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకొనేసి పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. మీకు ఓన్లీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉండాలి అనుకుంటే కారం అలా ఏం కాకుండా ఓన్లీ పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాం కదా, సో కారం సరిపడా సరిపోతుంది. ఓన్లీ లైక్ అల్లం పసుపు కొంచెం చాలు అంతే. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకుందాం కొంచెం టేస్ట్ కోసం. కొంచెం గరం మసాలా ఇది కొంచెం వేసుకుందాం. ఇది ఇంకొక మసాలా కూడా నార్మల్గా బిర్యానీ ఫ్లేవర్ ఏదైనా నార్మల్గా మీరు వేసుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయింది కదా, మనం ఇప్పుడు కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. 2 టీ గ్లాసెస్ కీన్వా రైస్కి మనం 1.5 గ్లాస్ లేదా 2 గ్లాసెస్ రైస్ అలా మనము గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం మనం ఇవి ఉడకాలి. సో మనం బాయిల్ చేసుకుందాం ఒక 10 మినిట్స్. అలా బాయిల్ అయ్యాక మనం కీన్వా రైస్ వేసేద్దాం. మా మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అండి. కీన్వా రైస్ మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా బాగా ఫ్రై అయింది కదా, ఇది వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మనము కొంచెం దీన్ని ఇట్లా కలిపేద్దాము. కీన్వా రైస్ ఉంది కదా, కొంచెం ఇంకా వాటర్ తక్కువ పడ్డాయి అంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంతే చాలు మీకు. ఇప్పుడు మనం కలిపేసాం కదా, ఇది కొంచెం లిడ్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మళ్ళీ మనం బాయిల్ చేద్దాము. ఇలా బాయిల్ అవుతుంది కదా అండి, కొంచెం స్టిర్ చేసుకుందాము. ఎంతవరకు అవుతుంది ఏంటి అని. మనము ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ వేసాం కదా, అందుకనే కొంచెం ఇది గ్రీనిష్ కలర్లో ఉంది. ఇలానే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసుకోండి. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయాలండి. ఇట్లా వాటర్ మొత్తం ఇలా ఇగ్గుకుపోతుంది కదా, సో ఇప్పుడు ఇలా సేమ్ కొంచెం ఉప్మాలానే మీకు అనిపిస్తుంది. నాటు రవ్వ ఉప్మా ఎలా ఉంటుందో గోధుమ రవ్వది అలానే అనిపిస్తుంది, బట్ ఇది కీన్వా రైస్ అండి. చూడండి ఇప్పుడు కొంచెం ఇది ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్ అయితే ఇది కుక్ అయిపోతుంది. ఆ వాటర్ కూడా మొత్తం అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి అది. సో చూద్దాం, వెయిట్ చేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇది రైస్ అయింది కదా, కిన్వా రైస్. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి మనం సర్వ్ చేసుకుందాం, లేదా ప్లేట్లోకి కూడా సర్వ్ చేసుకుందాం. అంటే మీరు కూడా ఇలా వీకెండ్స్లో ఎంజాయ్ చేయండి చేసుకొని. థ్యాంక్ యూ ఆల్.